హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా మార్నింగ్ వీడియో అనమాట డే అయితే ఇలా స్టార్ట్ అయిపోయింది చెట్లకైతే నీళ్లు పోస్తున్నా మీకు తెలిసే ఉంటుంది కదా ముందు వీడియోస్లో నేను ఊర్లో లేను బెంగళూరుకి వెళ్ళానని చెప్పేసి ఒక 1 వీక్ వెళ్ళానండి అసలు వచ్చేసరికి చెట్లన్నీ మొత్తం ఎండిపోయి ఉన్నాయన్నమాట సో అందుకని కొన్ని చెట్లయితే అది తీసేస్తున్నా మళ్ళీ ఫ్రెష్గా వేసుకోవచ్చు అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ నేను వచ్చేసి కర్రీ చేస్తున్నానండి ఎగ్ పులుసు చేస్తున్నా ఈరోజు అసలు ఈ ఎండలకి ఏ కూరలు తినాలనిపించట్లేదు కొంచెం పులుసు అలా ఉంటే పులుసు కూరలు అయితే తినాలనిపిస్తుంది కొంచెం సో ఈరోజు నేను ఎగ్ పులుసు అయితే చేస్తున్నా ఇక్కడ నేనైతే చింతపండు రసం అయితే పోసేసుకున్నాను ఇంకా వెంటనే ఇట్లా బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా ఇవి నేను మధ్యలో కట్ చేసి వేసుకుంటానండి కొంచెం మంచిగా కుక్ అవుతుంది లోపల దాకా అని చెప్పేసి అండ్ అలాగే మా మమ్మీ మొన్న వచ్చిందని చెప్పాను కదా అప్పుడు నేను చికెన్ పచ్చడి ఉసిరికాయ పచ్చడి అయితే పెట్టించుకున్నాను మంచిగా పెడతానని చెప్పేసి కొంచెం కొన్ని రోజులు తినొచ్చు కదా వంట చేసుకునే పని ఉండదు హడావిడిగా అని చెప్పేసి అండ్ గోంగూర చట్నీ అయితే నేనే చేసుకున్నా సో ఓవరాల్గా నా కిచెన్ అయితే ఇలా ఉంది నా కిచెన్ నాకు చాలా నచ్చుతుంది ఎందుకంటే ఎక్కువసేపు నేను అందులోనే ఉంటాను కాబట్టి దాన్ని ఇంకా మోడిఫై చేస్తూ ఉంటాను వాల్ స్టిక్కర్స్ వేయడం నాకు బాగా నచ్చుతుంది అనమాట అట్లా సో ఇంకా బట్టలు అయితే తీసుకొస్తున్నా ఈ ఎండలకి ఇట్లా వేయగానే అట్లా ఆరిపోతున్నాయి అనమాట బట్టలు అయితే సో ఇంకా ఇల్లు ఊకేసి మంచిగా మాప్ పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది ఇక్కడ నా కర్రీ వచ్చేసి రెడీ అయిపోయింది మా ఇంట్లో అందరూ కొంచెం ఇష్టంగానే తింటారు పిల్లలు కూడా ఎగ్ పుల్స్ అంటే కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి తీసేస్తే అయిపోతుంది ఇంకా ఇక్కడైతే నేను బయట అయితే ఊకేస్తున్నా చాలా దుమ్ము వస్తుందండి మాకైతే రోడ్డుకి కొంచెం లోపలికి ఉన్నా సరే చాలా ఎక్కువ బండ్లు ఇవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట మా వీధిలో చాలా ఎక్కువ దుమ్ము వస్తుంది అనమాట పైకి చుట్టూ అయితే ప్లేస్ ఉంటుంది మాకు అంత ఇరుగ్గా అయితే ఏముండదు మంచిగా బట్టలు వేసుకోవడానికైనా మేము ఇక్కడ కూర్చుంటాం ఇంకా ఈవినింగ్ అయితే మా ఫ్లాట్లో పిల్లలందరూ వస్తారు ఇక్కడే కూర్చొని ఆడుకుంటాం అంత మంచిగా ఉంటుంది అనమాట మంచిగా అనిపిస్తుంది గాలి ఎక్కువ వస్తుంది వెంటిలేషన్ ఎక్కువ ఉంటుంది సో ఎప్పటికప్పుడు నేను ఈ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటాయి మొత్తం బాల్కనీ మొత్తం ఇంటి చుట్టూ ఉంటుందండి మాకు సో ఇంకా ఈవినింగ్ అయింది ఈవినింగ్ టైంలో కొంచెం స్నాక్స్ అడుగుతారు పిల్లలు అని చెప్పేసి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ మనకి దొరుకుతాయి కదా అవి తీసుకొస్తానండి అదైతే ఈజీగా మనము ఫ్రై తీసుకుంటే అయిపోతుంది సో ఇవి నాకు నచ్చుతాయి ఎప్పుడు ఇవి తెస్తాను అనమాట ఎప్పుడు ఒక ప్యాకెట్ అయితే ఇంట్లో పెడతా ఫ్రెంచ్ ఫ్రైస్వి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు వాళ్ళకి ఆకలేసినప్పుడు అడుగుతుంటారు అనమాట సో ఇప్పుడైతే నేను ఫ్రెంచ్ ఫ్రైస్ వేసేస్తున్నా అడోర్ది ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి ఇందులోకి మంచిగా టమాటో కెచప్ వేస్తారు కాంబినేషన్కి సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి